సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇది వామాకు అండి. అందరికీ తెలుసు వామాకు అంటే వేస్తే ఈ ఆకు లెగదండి, చెట్టు లెగదు. ఇది వామాకు అంటారు. మరి దీని విత్తో ఏమిటో తెలియదు నాకు. అయితే ఈ వామాకు పచ్చాకేనండి. పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు ఇవన్నీ పచ్చివేనండి. ఇవి వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. అన్నీ మిక్సీలో వేసాము. ఇగో ఈ చిన్న బెల్లం ముక్క అండి, చాలా చిన్నది. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. ఇది వామాకు పచ్చడి అండి. ఈ సీజన్లో అందరికీ జ్వరాలు, తర్వాత దగ్గులు, జలుబులు అన్నీ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ సీజన్లో ఈ పచ్చడి అన్నీ పచ్చి వేసుకొని మనం పచ్చడి చేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా బాగుంటుంది. తర్వాత హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రకంగా చేస్తే. ఇదిగోండి కచ్చా పచ్చా నలగొట్టాం మనం. ఇందులో వామాకు వేస్తున్నాం. ఇది ఎక్కువ మిక్సీ చేయకూడదండి. ఇలా అనేసి అలాగ ఆఫ్ చేయాలి. అంటే ఇది రోటిని నూరుకుంటే చాలా బాగుంటుంది. రుబ్బురోళ్ళు ఉన్న చిన్న రుబ్బురోల్లో రుబ్బుకుంటే బాగుంటుందండి. నేను మిక్సీలో వేస్తున్నాను, ఉన్నాయి కానీ ఇప్పుడు చేసే ఇది లేదు, అందుకని మిక్సీలో వేస్తున్నాను. రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా అంటే అలాగ ఆకు నలిగిపోతుంది, అందుకే ఎక్కువసేపు మనం ఉంచకూడదు మిక్సీలో. ఈ రకంగా అయ్యిందండి, తీస్తున్నాను గిన్నెలో. వామాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి తాలింపు అవసరం లేదు, కావాలంటే నెయ్యిలో తాలింపించుకోవాలండి, చిన్న తాలింపు. ఇప్పుడు నేనైతే తాలింపు పెట్టట్లేదు. ఈ వామాకు పచ్చడి అన్ని రకాలుగా చాలా అనారోగ్యాలకి చాలా మంచిదండి. ఈ సీజన్లో తింటే బాగుంటుంది. చాలామంది ఇళ్లల్లో ఉంటుంది కదా వామాకు, అంతేనండి.